హలో అండి, అందరికీ నమస్కారం. ఈమె ఎవరనుకుంటున్నారా? మా పాత వీడియోలు, ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది మామ. ఎవరు నువ్వా? ఏం లేవు, పెద్దగా ఏం లేవు, కొంచెం సన్నగా అయింది. మా కోడల్, మా అక్క కూతురు, సూర్యాపేట ఆర్తి బ్యూటీ పార్లర్, ఇవన్నీ టైలర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈమె పేరు మీద అనమాట. అయితే ఈ ఆర్తి మాకు ఎప్పుడు వచ్చేదంటే కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో వచ్చింది. ఇప్పటికి ఒక 5 years అయింది. అప్పటి నుంచి అసలు కనపడట్లేదు. మా ఫంక్షన్స్ కి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ కనిపించట్లేదు, రావట్లేదు. అసలు ఏం చేస్తుంది, అసలు ఎక్కడ ఉంది? కొంపతీసి ఏమన్నా ఫారెన్ వెళ్ళిపోయిందా, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, యుఎస్ఏ ఇట్లా వెళ్ళిందా, లేకపోతే ఆస్ట్రేలియా, జర్మనీ ఇలాంటి ఏమైనా వెళ్ళిపోయిందా అనుకున్నా. కానీ ఎక్కడికి వెళ్ళలేదు, హాస్టల్లో ఉంది, చదువుకుంటుంది, ఇంజనీరింగ్ చేస్తుంది. ఇప్పుడు బీటెక్ 3rd year, 2nd year, 4th. అవునులే, నువ్వు కరోనా టైంలో జాయిన్ అయినావు కదా, అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇంకా. కానీ మస్తు చదువుతుంది, మామూలు కాదు. అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్లు అన్నీ ఉన్నాయి. డాన్స్ సూపర్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అల్లరి చేస్తుంది, గొంతు పెద్దదే, తిట్టేస్తుంది, కోపం. అవును, నాకు చదువు కూడా అంతే బాగా చదువుతుంది. ఇప్పుడు బీటెక్ ఫైనల్ చేస్తుంది. ఇంక ఇప్పుడు అంటే క్యాంపస్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట వీళ్ళకి. అప్పుడే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, జాబ్ కూడా వస్తుంది తొందరలోనే నాకు తెలిసి. క్యాంపస్ లోనే కొట్టేస్తుంది, ఖచ్చితంగా క్యాంపస్ లో జాబ్ కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఆలోచిస్తుంది, మళ్ళీ ఇప్పుడు జాబ్ చేయాలా, ఇప్పుడు జాబ్ చేయాలా వద్దా, నేను చేయనా వద్దా, జాబ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ కూర్చోవాలి, ఇప్పటి నుంచే జాబ్ ఎందుకు, ఇవన్నీ మళ్ళీ ఆలోచిస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ మా అక్క వాళ్ళేమో ఫస్ట్ చేయమంటారు, ఫస్ట్ స్టార్టింగ్ లో చేయమంటారు, తర్వాత మళ్ళీ అవసరమా ఇప్పుడే ఎందుకు నీకు జాబ్ అంటారు. అంటే ఆలోచిస్తా, నాకు తెలిసి ఆలోచించవచ్చు, కానీ తొందరలోనే జాబ్ వస్తుంది, తొందరలోనే చూస్తాము. మంచిగా జాబ్ లో సెటిల్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. నా ఆశీర్వాదం ఎప్పుడో నీకు ఉంటుంది. అయితే నిన్న ఏమైందంటే, నిన్న వచ్చినప్పుడు ఫోన్ చేసింది, సడన్ గా ఫోన్ చేసింది. నేను ఏంది ఆస్తి నాకు ఫోన్ చేసింది ఒక్కసారి. నేను యాక్చువల్గా ఎందుకంటున్నా అంటే, ఇంత మామూలుగా ఏదైనా మనము విషెస్ కానీ లేకపోతే పండగలకు విషెస్ కానీ లేకపోతే స్టేటస్ లో కానీ చూస్తుంది, కాకపోతే వాటికి రిప్లై కానీ చాలా తక్కువ, కొన్నిటికే ఇస్తుంది అనమాట. నా బర్త్డేకి అయితే ఎట్లా ఇస్తుంది, స్టేటస్ కూడా పెడుతుంది అనుకోండి. కొన్ని వాటికే రిప్లై వస్తుంది. అసలు మాక్సిమం ఫోన్ చేయదు ఎప్పుడు. ఇంకా హాస్టల్లో ఉండటమో లేకపోతే అంటే టైం కుదరకపోవడమో, వాళ్ళకి ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే అటు ఇటు వెళ్ళడమో, లేదంటే చదువుతుంది, ఇలాంటివి ఉంటాయి కాబట్టి కుదరకపోవచ్చు. నేను ఇంకా నిన్న కాల్ చేస్తుంటే ఏంటా అనుకుని, ఈ టైంలో ఈవినింగ్ 6:30 అప్పుడు కాల్ చేసింది. ఏంటి అంటే, మామ ఎక్కడున్నది, ఇంట్లోనే ఉన్నా అన్న. అంటే నేను వస్తున్నా ఒక 10 minutes. నువ్వు అందుకనే నిన్న మొత్తం ఉరుములు, వర్షము, హైదరాబాద్ లో నిన్న బీభత్సంగా వచ్చింది, పిడుగులు, వర్షము, అసలుకి ఫుల్ వర్షం. అదే అన్న ఫోన్ లో, బాబా ఎన్నాళ్ళకి అందుకే వర్షం వస్తుంది ఇప్పుడు అని. ఇంకా వచ్చేసింది 10 minutes లో. ఇక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ కాలేజ్దే ఏదో ఉంటే వచ్చేదనమాట, మాదాపూర్. వచ్చేసి మళ్ళీ ఇక్కడ మాదాపూర్ మాకు ఇక్కడ దగ్గర కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చేసింది అనమాట. అది చాలా రోజుల తర్వాత. చాలా అంటే ఈ మధ్యలో, అవును, ఒకసారి ఎప్పుడో వచ్చినావు, వస్తే నువ్వు మెట్రో దగ్గర నీకు ఎడుకోవాలో తెలియకపోతే వచ్చి తీసుకొచ్చిందిగా. అది 1 year అయింది. అది కూడా అదే 1 year దాటింది, 1 year దాటింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అండ్ యువదా కూడా ఫోన్ చేసింది, యువదా కూడా వీడియో కాల్ చేస్తే చూపించిన. ఒకసారి చూసాక షాక్ అయింది. సేమ్ నేను చెప్పిన డైలాగే యువదా కూడా చెప్పింది. అబ్బా, అందుకే నేను మా దగ్గర ఇంత వర్షము, ఇంత ఉరుములు, మెరుపులు వస్తున్నాయని. వీళ్ళు కూడా చిన్నప్పుడు బాగా మంచిగా ఆడుకునే, అంటే చిన్నగా ఉంది, వాళ్ళు కూడా చిన్నోళ్ళు. అప్పుడు కరోనా బిఫోర్ కరోనా కూడా 1.5 month ఇక్కడే ఉన్నా. అసలు మొత్తం 1 month పైన ఇక్కడ ఉంది. ఇంకా మాకు ఫుల్ అప్పుడైతే ఇంకా లాక్డౌన్, ఎక్కడికి లేదు. ఇంకా అందరూ ఇంట్లో అసలు సరదాగా ఆడుకోవడము అన్ని ఇంకా అసలు మామూలుగా చేయలేదు అప్పుడు. ఇంక ఇన్ని రోజులకైతే ఇప్పుడు వచ్చిందనమాట. సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాము. అందులో ఒకటి వీళ్ళు కాలేజీ వచ్చేసి గురు నానక్, అంతేగా? కామెంట్స్ వస్తాయి. గురు నానక్ కాలేజ్ లో చాలా పాపులర్.
చాలా ఫేమస్ ఓకే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి ఆర్తికి. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో ఏదైనా జరిగినా ఫెస్ట్ ఏది జరిగినా ఏ సెలబ్రేషన్ జరిగినా ఫస్ట్ ఆర్తి ఉంటది. డాన్స్ పర్ఫార్మెన్స్ అనుకుంటారు. నిజమే కదా, నువ్వు డాన్స్ చేస్తావు కాలేజ్ లో డాన్స్ చేయను నేను. అంటే మామూలుగా చేస్తామని తెలుసు కదా, మన కాలేజ్ ఇంకేం చేస్తాం, చదువుకుంటా. ఇవన్నీ చెప్పక. చాలా ఫేమస్ ఆర్తి. మంచి అంటే ఎక్కడ ఉంటే అక్కడ టక మాట్లాడేస్తాము. కోపం వస్తే కోపము, తిట్టేస్తుంది. చాలా మందిని కూడా తిట్టింది ఇట్లనే. అందరికి చెప్పు. ఇంకా కానీ నన్ను అయితే ఇప్పుడు తిట్టదు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ర్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నచ్చిన పర్సన్స్ ని ఎవరిని అట్లా కోపం వచ్చినా కూడా ఓకే ఇది మన మంచి కోసమే. ఇంకా మామ కంటే వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అత్త అఫెక్షన్ చాలా గట్టిగా ఉంటది. నా కోడలు వచ్చేసి ఇక్కడ లేదు. అంటే నేను పక్కన కోడలా వీళ్ళ అక్క ఉంటది, అది లేదు చందన. మాక్సిమం అన్ని సిమ్టమ్స్ అన్ని నావే ఉంటాయి 100%. అంటే చెప్పకూడదు అయ్యి, కానీ మా పదవి పోతుంది. సేమ్ టు సేమ్ అట్లా ఉంటుంది. అది ఇక్కడ లేదు. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా లండన్, యూకే. అదే లండన్ లో ఉంది. ఈ మధ్య వీడియో కాల్ కూడా చేసింది, చూపించింది మొత్తం వాళ్ళ కాలేజీ అంతా కూడా చూపించింది. ఏం చందని ఇంత సైలెంట్ గా ఉంది, చాలా సైలెంట్ గా ఉంది, ఎవరు జనాలు లేరు, ఎట్లుంటారు వస్తుంది అక్కడ అనిపించింది నాకైతే. అంటే కాలేజ్ టైంలో మాకు అప్పటికి రాలేదేమో, కానీ మాక్సిమం జనాభా తక్కువే ఉంటారు. ఎందుకంటే వేరే కంట్రీస్ లో మన ఇండియా ఫస్ట్ ఇప్పుడు పాపులేషన్ లో ఫస్ట్ కదా. చైనా దాటేసినాం, మామూలు కాదు, పాపులేషన్ లో దాటేసినాం. ఇక మిగతా ఏ కంట్రీ చూసినా కొంచెం జనాభా తక్కువ ఉంటారు. అదనమాట. ఒకసారి మా ఆర్తి వచ్చింది, చాలా రోజులు అయింది. చాలా మందికి తెలుసు, అంటే మన పాత సబ్స్క్రైబర్స్ కానీ మన పాత వీడియో చూసే వాళ్ళందరూ కూడా చాలా మందికి తెలుసు. అందుకని చెప్పేసి రీల్స్ ఎలాగదీస్తుంది మామూలుగా. అది ఇన్స్టాగ్రామ్ లో ఆర్తి రెడ్డి పగడాల అని ఉంటది, చూడండి. ఇన్స్టాగ్రామే చూడండి, ఎవరైనా చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బాగా చేస్తుంది డాన్స్. కానీ నేను ఒక సినిమా కూడా అడిగా, యాక్టింగ్ చేస్తావా అంటే చేయను అన్నది. హీరోయిన్ గా అడిగేది అనమాట. చాలా మంది కామెంట్స్ ఏం చేస్తారు అన్నప్పుడు, మన బిగ్ బాస్ లో వచ్చింది కదా ఒక అమ్మాయి పునర్నవి అలాగే ఉన్నావు నువ్వు అని చెప్పేటోళ్ళు. అయితే మొహం అలాగా అంత లావలేదు. ఇదనమాట. అమ్మ ఫోన్ వస్తుంది, ఇంకా ఫోన్లో ఫ్రెండ్స్. నిన్న వాళ్ళని అడుగు పంపించేసి ఇక్కడ దిగింది. పాపం వాళ్ళు ఎట్లా వెళ్తారో కూడా తెలియకంట. మళ్ళీ అమీర్పేటలో చేంజ్ అవ్వాలి, వాళ్ళకి తెలియదంట. మళ్ళీ ఏమో ఫోన్ చేసి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని వదిలేసి వచ్చేసింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన మీరు హ్యాపీ ఉన్నారా లేదా? వాళ్ళని తెలిసి రావచ్చు. ఏముంది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్సే కదా. అది 7-8 పీపుల్ ఉన్నారు కదా అని చూసేవాళ్ళు. ఏముంది పాపం. అదనమాట అండి. ఇప్పుడు ఇంకా కర్రీ చేయాలి. మా ఉమ్మకేమో దగ్గు వస్తుంది, హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇంకా క్యూర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ తీసుకొని వచ్చిన, టాబ్లెట్లు ఇచ్చిండు డాక్టర్. ఇప్పుడు నన్ను ఉమ్మ తిడుతుంది, మళ్ళీ తెచ్చేది టాబ్లెట్లని. కానీ వేసుకోపోతే ఎలా తగ్గుతుంది? దగ్గు వస్తుంది. టానిక్ కూడా తీసుకొచ్చిన, టానిక్ తాగాలని చెప్పిన. ఇంకా ఇప్పుడు లేపి మెడిసిన్ తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయాలి. ఇప్పుడు నేను చేస్తానా మరి ఆర్తి చేస్తుందో తెలియదు. ఎస్, ఆర్తితో నేను ఇప్పుడు కర్రీ చేపిస్తా, చూద్దాం. ఓకే, ఇదనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం వీడియో తీసాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీరు రీల్స్ చూడండి. ఆర్తి మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ. Bye.